సో హాయ్ ఫ్రెండ్స్ అన్నారా, బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ సుహాస్ గ్రాఫిక్స్. సో మీరు ఎట్లా అంటే ఇప్పుడు మీరు ఫైనల్ సబ్స్క్రైబర్లు అయితే దాటుకున్నారు. సో నేను మొన్న చెప్పాను, కానీ ఈరోజు కూడా వీడియోలు చెప్పాలని చెబుతున్నాను అనమాట. సో మీరు ఇంకా 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 ఎత్తుకాలగాలి. సో అది నేను కోరుకుంటున్నాను. సో మీరు ఇంకా మంచి మంచి బ్యానర్లు చేసి మీ సబ్స్క్రైబర్ని బాగా ఆనందపరచండి. ఒకవేళ నేను చేయకపోయినా మా సబ్స్క్రైబర్లు కూడా మీరే ఆనందపరచాలని కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియో అయితే మీకు చెబుతుంది చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈరోజు మనకి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అయితే వస్తుంది కాబట్టి దాని గురించి ఒక బ్యానర్ చేయబోతున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి మీరు ఈమెయిల్ సెర్చ్ ఓపెన్ చేసుకున్నారండి. ఈమెయిల్ సెర్చ్ ఓపెన్ చేసిన తర్వాత మనకైతే ఇలా వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత దీంట్లో ఏం చేస్తారంటే చూడండి, హెచ్డి లేదంటే నేచర్ హెచ్డి ఇమేజెస్ కానీ ఏదైనా కొట్టుకోండి, మీ ఇష్టం అనమాట. నేనైతే తీసుకున్నాను. తీసుకున్న తర్వాత నచ్చింది తీసుకోండి. దీంట్లో నచ్చింది ఏదైనా పర్లేదు, కానీ బాగుండాలి, చూడటానికి కూడా మంచి లుక్లో ఉండాలి. సో అట్లా తీసుకోవాలన్నమాట. నేనైతే మంచిది తీసుకున్నాను. చూడండి, చూపిస్తాను చూడండి. మీకైతే చాలా ఉంటాయి, మనకి ఒకటి కాదు రెండు కాదు. దాంట్లో మీరు నచ్చింది తీసుకోండి. నేనైతే తీసుకోలేకుంటున్నాను, నాకు ఇది కొంచెం నచ్చింది. దీనైతే డౌన్లోడ్ చేసుకున్నానండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దీనికి స్నాప్షాట్లోకి అయితే వెళ్తున్నాను. ఖచ్చితంగా స్నాప్షాట్లోకి అయితే వెళ్ళాలండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం ప్లస్ బటన్ నొక్కోవాలి. ప్లస్ బటన్ నొక్కున్న తర్వాత ఇక్కడ మనకు వచ్చేసరికి ఇక్కడ మనకి ఇమేజెస్ ఉంటాయండి. మనం తీసుకున్నాను. తీసుకుంటే మనకి ఈ టైప్ వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత మనకి ఇక్కడ లెన్స్ బ్లేర్ అని ఉంటుందండి. లెన్స్ బ్లేర్ మీకు ఎంత కావాలో చూసుకొని దాని తగ్గట్టుగా అయితే పెట్టుకోండి. నాకైతే కొంచెం అనిపిస్తుంది, ఎక్కువ వద్దు. కొంచెం ఇది చూడండి, ఈ రెండు ఆప్షన్లు తగ్గించుకోవాలి. బ్లేడ్ కొంచెం చూసుకొని పెట్టుకోవాలి. దీన్ని ఎక్కడ పెట్టుకోవాలి అక్కడ చూసుకొని పెట్టుకోండి. సో నాకైతే కింద పడిపోద్ది అనిపించింది. కింద బాగుంటుంది. చాలు, నాకైతే కొంచెం ఇలా సరిపోతుంది. నేనైతే టిక్ మార్క్ ఇచ్చుకున్నాను. టిక్ మార్క్ ఇచ్చుకున్న తర్వాత దీనికైతే సేవ్ చేస్తున్నానండి. సేవ్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చిన తర్వాత మనకి ఇది ఉంటుందండి. మనకి క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు సెర్చ్ చేసుకోవాలండి. సో నేను సెర్చ్ చేస్తాను చూడండి. ఇక్కడ చూడండి, ఈజీ టైపింగ్ తెలుగు కొట్టాను. కొట్టంగానే మనకైతే ఈజీ టైపింగ్ తెలుగు అయితే వస్తుందన్నమాట. ఈజీ టైపింగ్ తెలుగులో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే చూడండి, నేను అంతా తీసుకున్నాను. తీసుకున్న తర్వాత రిపబ్లిక్ డే అని కొడుతున్నాను చూడండి. డిఏవై డే, రిపబ్లిక్ డే కొట్టగాలి మనకైతే ఈ టైప్ వస్తుందన్నమాట. అదేంటి బ్రో, మన ఇంగ్లీష్లో తెలుగులో కొట్టకుండా ఇది కొడుతున్నానంటే దాంట్లో సపోర్ట్ చేయట్లేదు అనమాట. సపోర్ట్ చేయనప్పుడు ఏం చేయాలంటే దీంట్లోకి చేసుకోవాలి. అది మంచి పద్ధతి అనమాట. ఒక దారి పని చేయకపోతే ఇంకో దారి ఓపెన్ చేసుకోవాలని అంటారు కదా, దానికోసం అనమాట. తర్వాత వచ్చేసరికి నేను రాసుకున్న తర్వాత మనం 6 అయితే నుంచి 7 పెట్టుకున్నానండి. 7 పెట్టుకున్న తర్వాత దీనైతే మొత్తం సెలెక్ట్ ఆల్ కొట్టుకొని కాపీ చేసుకున్నానండి. కాపీ చేసుకున్న తర్వాత ఎంఎస్ వర్డ్లోకి అయితే వెళ్తున్నాను. ఎంఎస్ వర్డ్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఎడిటింగ్ అంతా ఈజీ అయిపోద్ది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకున్న తర్వాత నా పేరు మీద ఉన్న డాక్యుమెంట్ ఓపెన్ చేసుకున్నానండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఎడిట్లోకి వెళ్తున్నాను. ఒక బాక్స్ అయితే ఉంచుకున్నాను. తర్వాత మొత్తం ఎరేజ్ చేసుకున్నాను. ఎరేజ్ చేసుకున్న తర్వాత మీద లాంగ్ ప్రెస్ చేసుకున్నాను. సిమెంట్ కలర్ వచ్చేసింది. దీనికి పేస్ట్ చేసుకున్నాను. మళ్ళీ దీన్ని ఇట్లా టచ్ చేసిన తర్వాత సెలెక్ట్ ఆల్ కొట్టుకున్నాను. దీన్ని కాపీ చేసుకున్నాను. డబ్బల్ వచ్చేసింది. వచ్చిన తర్వాత ఇప్పుడు మన ఎడిటింగ్ అంతా కంప్లీట్ చేసుకుందాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పిక్సెల్ యాప్ ఓపెన్ చేస్తున్నానండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మీరైతే ఇక్కడ మీరు రాసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎంత కావాలో రాసుకోండి. నేను ఇమేజ్ సైజ్ అనేది రాసుకోండి. నాకైతే అక్కర్లేదు కాబట్టి నేను డైరెక్ట్గా చేసుకుంటున్నానండి. ఎందుకంటే నాకు ఆ సైజ్ సరిపోతుంది. నేను ఫ్రమ్ గ్యాలరీ కొట్టేసుకున్నాను. ఒకవేళ మీకు ఆ బ్యాక్గ్రౌండ్ సైజ్ సరిపోతుంది అనుకుంటే మీరు ఫ్రమ్ గ్యాలరీ కొట్టేసుకోవచ్చు. డైరెక్ట్ కొట్టేసుకోవచ్చు. చూడండి, నేను ఫ్రమ్ గ్యాలరీ కొట్టుకున్న తర్వాత దీనైతే ఇలా వచ్చిందనమాట. వచ్చిన తర్వాత ఇక్కడ మనకి శాచురేషన్ కానీ ఇవన్నీ చూసుకొని పెట్టుకోవచ్చు అనమాట. మీరైతే ఇక్కడ చూసుకోండి. నేనైతే హ్యూ లెవెల్స్ కానీ ఇది మనకి చాలా ఉంటాయి. దీంట్లో ఒకటి కాదు రెండు కాదు చాలా ఉంటాయి. దాన్ని మీరు దగ్గర పెట్టుకుంటే మనకి ఈ టైప్ అయితే వస్తుంది అనమాట. చూడండి, నేను కొంచెం ఇవన్నీ బ్రైట్నెస్ కానీ తగ్గించుకోవడం జరుగుతుంది అనమాట. చేసుకున్న తర్వాత దీని ప్లేస్ బటన్ ఫ్రమ్ గ్యాలరీ తీసుకున్న తర్వాత సో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మనకి గూగుల్ డ్రైవ్లో కొన్ని ఉంటాయండి. సో చూడండి, మీ కళ్ళ ముందు చేస్తున్నానండి. మీ కళ్ళ ముందు చేస్తున్నాను. ఒక క్లాస్ లాగా అనమాట మీకైతే. సో నేనైతే ఎటువంటి ఆలోచించకుండా ఎటువంటి ఎడిటింగ్ చేయకుండా మేము కళ్ళ ముందు చేసేట్టు జరుగుతుంది అన్నమాట. ఈ మధ్య నేను చాలా చేస్తున్నాను. సో నేను చాలా చేశాను, ఇప్పుడు కూడా ఇదిగో చేస్తున్నాను అనమాట. సో నేను ఇక్కడ నా కాడన్న మీకు ఇచ్చిన అంటే నేను 2-3 చెప్పానండి. సో ఇది మీకు దొరుకుతుంది అనమాట. చూసుకున్న ఒకసారి దీంట్లో ఏంటంటే మనకి జెండా పండుగ అన్నీ ఉంటాయి. అన్ని పిఎన్జీలు ఉంటాయి ఆల్మోస్ట్. ఒకరిని మీకు చూడాలనుకుంటే నా పిఎన్జీ నమ్ముతున్నాను ఒక వీడియో పెట్టాను. ఆ వీడియో చూడండి. చూసిన తర్వాత నచ్చితేనే మీరు కొనుక్కోండి, నచ్చకపోతే వద్దనమాట. సో నేనైతే చూడండి చాలా ఉన్నాయి అనమాట. చూడండి, ఆగస్ట్ 15 గురించి చాలా ఉన్నాయి. సో దగ్గర ఒక 100 పైనే ఉండొచ్చండి. సో దీంట్లో మీరు వెతకాల్సిన అవసరం లేదు. మీరు నన్ను మళ్ళీ కాంటాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. వచ్చేస్తాయి అనమాట. ఆల్మోస్ట్ అయితే మీరు మనీ పే చేసి నాకు మెసేజ్ పెడితే అది పంపించడం జరుగుతుంది అనమాట. సో నేను ఏం చేస్తానంటే ఒకటి తీసుకున్నాను చూడండి. సో నేనైతే వీడియో అయితే పాస్ట్ చేస్తున్నాను. సో నేనైతే ఇది చూస్తున్నానండి. ఇంకా ఈ రాజకీయాలు అవి ఉంటాయి కదా, ఇవన్నీ కాకుండా ఇలా తీసుకోవడం జరిగిందనమాట.
తీసుకున్న తర్వాత మనకి ఎక్కడ కాదు చూసుకొని దాని దగ్గర పెట్టుకోండి. నాకైతే ఇలా సరిపోయింది అనిపించింది. పెట్టుకున్న తర్వాత దీనికి లాక్ వేసుకొని జరిగిందనమాట. లాక్ వేసుకున్న తర్వాత నాకు ఎందుకు ఇక్కడ షేప్ అనేది ఒకటి యాడ్ చేద్దాం అనుకున్నాను. షేప్ అనేది ఇట్లా వచ్చి ఇట్లా రావాలనుకున్నాను. పెట్టుకున్న తర్వాత చూసుకోండి, మీకు ఎంత కావాలో చూసుకొని దాని దగ్గర పెట్టుకోండి. అంటే గ్రేడెడ్ కలర్ కావాలా, నార్మల్ కలర్ కావాలా అనేది మీ ఇష్టం అనమాట. నాకైతే ఇలా సరిపోయింది. దీనైతే కింద పంపించుకున్నాను. పంపించుకున్న తర్వాత దీనికి కలర్ అనేది ఎనేబుల్ చేసుకొని మీకు నచ్చిన కలర్ పెట్టుకోండి. తర్వాత నేను మంచి కలర్ తీసుకున్నాను చూడండి. తీసుకున్న తర్వాత ఇది తీసుకున్న తర్వాత ఇది కాదు తీసుకున్నాను. నాకెందుకో ఇది మనకి వైట్ కలర్లోనే ఏదైనా సాలిడ్ కలర్ తీసుకుంటేనే మంచిగా ఉంటుందని నాకు అనిపిస్తుంది. సో నాకు ఇది ఇలాగే బాగుంది అనిపించింది. తీసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ దీనికి లాక్ వేసుకున్నాం కదా, లాక్ వేసుకొని ప్లస్ బటన్ ఫ్రమ్ గ్యాలరీ క్లిక్ చేసుకున్న తర్వాత మనం గూగుల్ డ్రైవ్ ఓపెన్ చేసుకున్నాం కదా, మళ్ళీ గూగుల్ డ్రైవ్కి వెళ్ళాను అనమాట. సో దీంట్లో ఏమైనా తోరణాలు ఉంటే మనం పెట్టుకుందాం అని చెప్పి తోరణాల కోసం వచ్చాను అనమాట. దీంట్లో ఉండాలనుకుంటున్నాను. సో అప్పుడెప్పుడో పెట్టాను కదా, దీన్ని చూడాలి ఒకసారి ఉన్నాయో లేవు అనేది. సో నేను ఈ వీడియో అయితే పాస్ చేస్తున్నాను. సో ఫ్రెండ్, నాకు ఎందుకో ఇప్పుడు పెట్టి తోరణాల్లా కాకుండా ఇది పెడదాం అనుకుంటున్నానండి. నక్కిన తర్వాత టచ్ చేశాను, అది లోడ్ అవుతుంది. లోడ్ అయిన తర్వాత చూపిస్తాను చూడండి. సో లోడ్ అయిన తర్వాత మనకైతే వచ్చేసింది అనమాట. మనకి ఏంటంటే కొత్తగా ఇప్పుడు మనం ఎప్పుడులాగా తోరణాలు కాకుండా ఇట్లా పెడదాం అనుకుని ఆలోచించాను అనమాట. చూడండి ఎంత బాగా వచ్చిందో. పెట్టుకున్న తర్వాత దీన్ని పెట్టుకున్నాను. నేను లాక్ చేసుకున్నాను. మనం ఇందాక తీసుకున్నాం కదా, కొంచెం మరి ఎందుకు నాకు కలర్ అనేది అంతగా మంచిగా అనిపించలేదు. సో నేనైతే ఇదే కలర్ తీసుకుంటాను. తీసుకున్న తర్వాత మనం ఇందాక టెస్ట్ తీసుకున్నాం కదా, ఆ టెస్ట్ అనేది రాసుకుంటున్నాను. ఇంకా నేను మ్యాటర్ అయితే రాయాలి. ఏ మ్యాటర్ అంటే మనకి కొంచెం మ్యాటర్ ఉంటుంది అనమాట. అది కొంచెం తెలిసే ఉంటుంది మీకు, నేను చెప్పక్కర్లేదు. మ్యాటర్ అనేది మనకి కొటేషన్ లాగా ఉంటుంది. నేను ఆ కొటేషన్ కూడా రాయాలి, కానీ నాకు టైం లేక మీకు చూపించడం కుదరక నేను చూపించట్లేదు. దీనికి ఒక మంచి ఫాంట్ అయితే యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత దీన్ని పెద్ద చేసుకున్నానండి. పెద్ద చేసుకున్న తర్వాత దీనికి కలర్ అనేది గ్రేడెడ్ కలర్ తీసుకున్నానండి. తీసుకున్న తర్వాత మీ నచ్చిన కలర్ ఏదైనా సరే, నేనైతే గ్రేడెడ్ కలర్లో చూడండి ఏం చేస్తానంటే ఈ పర్పుల్ కలర్ తీసుకున్నాను ఒకటి. తర్వాత వచ్చేసరికి బ్లాక్ కలర్ తీసుకున్నానండి. తీసుకున్న తర్వాత టిక్ మార్క్ ఇచ్చుకున్నాను. వచ్చుకున్న తర్వాత దీనికి ఏం చేస్తారంటే స్ట్రోక్ అనేది ఇలా పెద్ద చేసుకున్న తర్వాత దీనికి వైట్ కలర్ ఇచ్చుకున్నాను. షాడో అనేది దీనికి 30% పెట్టుకున్నాను ఒపాసిటీ. ఇదేమో ఒక 5%, ఇదేమో 4% తీసుకున్నాను. మనకైతే ఈ టైప్ అయితే వచ్చిందనమాట. వచ్చిన తర్వాత నేను ఇంకా చేస్తాను చూడండి. నాకేందో ఫాంట్ అనేది కొంచెం కుదరలేదు అనిపించింది దీనికి, ఎందుకంటే ఆ కలర్కి ఆ ఫాంట్కి అసలు కుదరలేదు, మ్యాచ్ అవ్వలేదు. సో నేను ఏం చేస్తానంటే అప్పుడు మంచి ఫాంట్ అనేది తీసుకున్నాను. ఎందుకో గీతనే బాగుంది అనిపించింది. గీతనే బాగుంది చూడండి, బాగుంది. తర్వాత వచ్చేసరికి ఇప్పుడు ఏం చేస్తానంటే తెలుగు ట్రాన్స్లేషన్లోకి వెళ్తున్నానండి. దీంట్లో హ్యాపీ బర్త్డే అని రాసుకున్నప్పుడు మనకి ఏంటంటే శుభాకాంక్షలు అనేది వస్తుంది అనమాట. అది మనం సొంతంగా టైప్ చేయాలనుకుంటే చాలా తప్పులు వచ్చేస్తాయి అనమాట. అందుకే నేను చేస్తానంటే నేను ఇలాగే తీసుకుంటానండి. ఇలా తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఈజీ అయిపోద్ది అనమాట, మళ్ళీ రాయకుండా ఉంటుంది. చూడండి నేను ఏం చేస్తానంటే ఇక్కడ చూడండి హ్యాపీ బర్త్డే అని రాసుకున్న తర్వాత మనకేంటంటే ఆ శుభాకాంక్షలు వద్దనిపించింది. తీసుకున్న తర్వాత దీన్ని ఇలా చేసుకున్న తర్వాత చూసుకోండి, మాకు ఇక్కడ మన ఫోటో రావాలన్నమాట. అందుకని చెప్పి నేను ఇక్కడ పెట్టుకున్నాను. తర్వాత వచ్చేసరికి ఏదైనా ఫాంట్ యాడ్ చేసుకుని నేనైతే నాకు నచ్చింది ఏంటంటే అనేక ఫాంట్ అయితే బాగా నచ్చింది అనమాట. అనేక ఫాంట్లో ఏదో ఒక ఫాంట్ అనమాట. ఈ సన్నగా ఉన్నదో పొడుగు ఉన్నదో అది మీ ఇష్టం. నేనైతే దీంట్లో ఇది తీసుకోవడం జరిగిందనమాట. తీసుకున్న తర్వాత దీని కలర్ వచ్చేసరికి ఏదో ఒక కలర్ అనమాట. నేను ఇది యాడ్ చేయని అడిగేవాడిని కాదు. చూడండి మీకు నచ్చిన కలర్ ఏదైనా పెట్టుకున్నా పర్లేదు. సో నేనైతే దీంట్లో ఇది తీసుకున్నాను, గ్రీన్ కలర్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత దీనికి స్టోక్ కూడా సేమ్ ఇందాల పైన ఇచ్చాము, కింద కూడా ఇట్టేటట్టుగా చూసుకోండి ఒకసారి. సేమ్ ఒకేలాగా ఉండాలి, చూడటానికి కూడా ఒకేలాగా ఉండాలి. ఎందుకంటే మనం పెట్టి డైరెక్షన్ మొత్తం ఒకేలాగా ఉంటే చూడటానికి కూడా ఒక మంచిగా అనిపిస్తుంది అనమాట. తర్వాత వచ్చేసరికి నేనైతే ఇది 5 ఇది 4 పెట్టుకున్న తర్వాత దీన్ని ఇలా పెట్టుకొని మనకి ఇక్కడ కొంచెం మ్యాటర్ ఉంటుంది అనమాట. మ్యాటర్ మీరు రాసుకోవాలన్నమాట, నేనే చెప్పక్కర్లేదు. తర్వాత వచ్చేసరికి మీ ఫోటో అనమాట. మీ ఫోటో ఏదో ఒక ఫోటో, నచ్చిన ఫోటో ఏదో ఒక ఫోటో తీసుకోండి. సో నేనైతే నా ఫోటో చూడడం జరుగుతుంది అనమాట. చూడండి నేను ఇది దీంట్లోకి వచ్చాను, ఇమేజ్లోకి వచ్చిన తర్వాత కొంచెం లోడ్ అవుతుంది. ఇమేజ్కి వచ్చిన తర్వాత సో నేనైతే వీడియో అనేది రావట్లేదు, నేను వీడియో అనేది పాస్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, నేను దీంట్లో ఫోటో తీసుకున్నాను. నేను రేవంత్ రెడ్డి గారిది ఇది చేతిని తీసుకున్న తర్వాత మీకు ఎక్కడ కావాలి చూసుకొని దాని దగ్గర పెట్టుకోండి. ఇప్పుడు చూడండి మనకి ఇప్పుడు ఈ కలర్కి ఆ కలర్కి మ్యాచ్ కాలేదు. సో ఇప్పుడు ఏం చేస్తారంటే కలర్స్లోకి వెళ్ళిన తర్వాత ఏదో ఒక కలర్ తీసుకోండి. నేనైతే ఏ కలర్ తీసుకుందామంటే సో ఇది తీసుకున్నాను, లైట్ గ్రీన్ కలర్. తీసుకున్న తర్వాత దీనికైతే ఇది యాడ్ చేసుకున్నాను. మనకి దాన్ని ఏమంటారంటే
చూపిస్తుంది చూడండి. నాయిస్ అనమాట. నాయిస్ ఆడ్ చేసుకున్న తర్వాత బ్రైట్నెస్ తగ్గించుకుంటారో పెంచుకుంటారో అది మీ ఇష్టం అనమాట. సో నేను ఇది ఇలా పెంచుకున్నాను. తర్వాత వచ్చరికి దీనికి కలర్ అనేది ఇది కాదు, ఇది కూడా వద్దు, ఏదో ఒకటి అండి మనకి నచ్చింది ఏదో తీసుకోండి. నచ్చింది ఏదో తీసుకున్నా పర్లేదు, కానీ చూడటానికి మంచి లుక్లో ఉండాలి. సో నేను తీసుకున్న తర్వాత శాచురేషన్ పెద్ద పెంచుకున్నాను. అప్పుడు మనకి ఏంటంటే కొంచెం లుక్ మంచి లుక్ అని కనిపిస్తుంది చూడండి. చూడటానికి కూడా మంచి లుక్ అనిపిస్తుంది. తీసుకున్న తర్వాత మనకి ఇంకా ఇంతకంటే ఇంకెక్కువ చేయకూడదండి. ఎక్కువ కూడా ల్యాగ్ చేయకూడదు, ఎక్కువ కూడా తీసుకోకూడదు, బాగోదు అనమాట. ఇంకా బాగా చేద్దాం అనుకుంటే మీరే దెబ్బ అయిపోతారు లాస్ట్కి అనేది. సో అందుకని చెప్పి నేను ఇలాగే తీసుకోవడం జరిగింది అనమాట. తీసుకున్న తర్వాత దీని కింద నేనైతే ఇప్పుడు కింద గ్రీన్ కలర్ ఇచ్చుకోవాలి. గ్రీన్ కలర్ కానీ బ్లూ కలర్ కానీ ఇచ్చుకుంటే మంచి లుక్ ఉంటుంది అనమాట. నేనైతే బ్లూ కలర్ ఇచ్చుకున్నాను చూడండి. బ్లూ కలర్లో ఇది కాదు, ఇదే బాగుంది. తీసుకున్న తర్వాత దీనికి స్టోక్ అనేది ఎనేబుల్ చేసుకొని పెద్ద చేసుకున్నానండి. మనకి ఈ టైప్ అయితే వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత దీనికి కిందకి అనుకున్న తర్వాత నాకు ఎందుకో అక్కడ దీని ఏం చేస్తానంటే ఇలా పెద్ద ఇది కాదు, షేప్స్లోకి వెళ్తానండి. షేప్స్కి వెళ్ళిన తర్వాత దీనికి ఏం చేస్తానంటే ఈ షేప్ యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత దీనైతే పెద్ద చేసుకొని టిక్ మార్క్ ఇచ్చుకున్నాను. దీనైతే రొటేట్ చేసుకున్న తర్వాత దీనైతే ఇక్కడ పెట్టుకున్న జరిగిందనమాట. పెట్టుకున్న తర్వాత దీనైతే కిందకి అనుకున్న తర్వాత దీని ఏం చేస్తానంటే ఇలాగ అనుకున్న తర్వాత దీని ఏం చేస్తానంటే పెద్ద చేసుకోవడం జరుగుతుంది అనమాట. చూడండి, దీన్ని కొంచెం పెద్ద చేసుకున్నాను. మనకి ఏంటంటే ఇక్కడ రావాలనిపిస్తుంది. సో ఇక్కడ మనం చూడండి కొంచెం లుక్ అనిపించింది, బాగుందన్నమాట లుక్ అనేది. తర్వాత వచ్చరికి దీని కలర్ మార్చుకోవచ్చు అనమాట. మనం అయితే మనకి ఇంకా ఏదైనా కలర్ కానీ ఇది మార్చుకోవాలనుకుంటే మార్చుకోవచ్చు అనమాట. జస్ట్ మనకి ఏంటంటే అక్కడ ఎఫెక్ట్ అనేది కొంచెం చూడడానికి మంచి లుక్లో ఉండటానికి కోసం ఇలా పెట్టుకున్నాం అనమాట. తర్వాత వచ్చరికి దీనికి కలర్ కూడా మార్చుకున్నాను. మనకి ఈ టైప్ వచ్చిందనమాట. వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే డ్రామియాన్లో పెన్ సైజు స్మూత్నెస్ బ్లర్ పెంచుకొని టచ్ చేశానండి. చూడండి, ఇది కాదు. సో ఇక్కడ టచ్ చేసిన తర్వాత దీన్ని పెద్ద చేసుకున్నాను. ఇలాగ అనుకున్నాను. మనకి ఏంటంటే రేవంత్ రెడ్డి గారి ఫోటో అనేది కొంచెం హైలైట్ కట్టడం కోసం ఇలా తీసుకోవడం జరిగిందనమాట. తీసుకున్న తర్వాత దీనికి లైట్ ఎల్లో కలర్ అయితే యాడ్ చేసుకున్నాను. అడిగేదంటే మనకి చూడడానికి కూడా మంచి లుక్లోకి అయితే వస్తుంది అనమాట. చూడండి, మనకు ఆల్మోస్ట్ అయితే ఫోటో అనేది మీరు చూస్తూనే ఎడిటింగ్ అంతా అయిపోయిందనమాట. ఇంకా నేను ఏం చేస్తానంటే దీన్ని కొంచెం ఇలా చేసుకున్న తర్వాత దీనైతే ఇలా కింద కనుక్కున్నాను. మనకి ఈ టైప్ వస్తాయన్నమాట. తర్వాత వచ్చరికి మన రేవంత్ రెడ్డి గారి ఫోటో అనేది కొంచెం కలర్ అనేది కొంచెం పెంచుకుందాం అనుకుంటున్నాను. కలర్ అనేది పెంచుకున్న తర్వాత బ్రైట్నెస్ తగ్గించుకున్నాను. మనకి ఈ టైప్ అయితే వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత ఇక్కడ మీ ఛానల్ పేరు లేదా అది ఆయన పేరు కానీ లేదా అక్కడ మనకు వచ్చేసరికి ఇంకా కొటేషన్ కానీ ఏం రాసుకుంటే ఎడిటింగ్ అనేది ఈ విధంగా వస్తుంది అనమాట. సో వీడియో ఇది గాయ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. సో థ్యాంక్ యూ.